ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఒక సామాన్యుల పక్షాన నుండి ప్రభుత్వాన్ని కనుక ప్రశ్నిస్తే వారిని జైలులో పెట్టడం కానీ, వారి మీద అరెస్టులు చేయడం కానీ ఈరోజు ఆనవాయితీగా జరుగుతున్నటువంటి పక్షంలో ఎంప్లాయీస్ ను కూడా వదలకుండా ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వంచి ఈ రోజు మోసం చేసింది అన్నది ఈ రోజు కళ్ళకు గట్టినట్టు కనపడతా ఉంది. ఈ రోజు వీరు చెప్పినటువంటి ఏదైతే ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందో, ఉద్యోగస్తులందరినీ కూడా నమ్మించి నట్టేట ముంచిందో, ఆ రోజు వారు సంతోషంగా ఉన్నా కూడా వారికి ఏదో భ్రమలు కల్పించి మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి ఈ రోజు వారు గనక అవి ప్రశ్నిస్తే మాకు మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి అని కనుక ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ మాట్లాడితే వారందరినీ సస్పెండ్ చేయడం కానీ, ఇంకా వారి మీద తీవ్రమైనటువంటి పనిష్మెంట్స్ కానీ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక పోరాటం చేస్తున్నటువంటి ఒక నాయకుడిని ఈ రోజు డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి, టెర్మినేట్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆయన మీద అలిగేషన్స్ కూడా పెద్దగా లేవు. నిన్నటి రోజున ఏం చేస్తున్నారు ఆయన మీద? ఒక అలిగేషన్ అన్నది ఏ అలిగేషన్ తీసుకొచ్చినారు వెంకటరామరెడ్డి గారి మీద? ఈ 2024 ఎలక్షన్స్ కు ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ కి సంబంధించి ఎక్కడో కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఒక మాట చెప్పాడంట, మనము రుణం తీర్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడారంట. దానికి సంబంధించి ఆయనకు ఒక నోటీసుని ఇంతకు ముందు కాకర్ల వెంకటరామరెడ్డి గారికి ఇవ్వడం కూడా జరిగింది. టర్మినేట్ చేస్తూ ఆయనకు రావాల్సినటువంటి పెన్షన్స్ కానీ ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కూడా రాకుండా కాకర్ల వెంకటరామరెడ్డి గారిని డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి నిన్నటి రోజున ఈ ప్రభుత్వం చేసిందంటే, ఈ ప్రభుత్వం అధికారుల మీద కానీ ఎంప్లాయీస్ మీద కానీ ఎంత కక్ష కట్టిందో, వారికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ గురించి ఎవరైనా కనుక మాట్లాడితే మీ గొంతు నొక్కుతాం. ఇంతకు ముందు రాజకీయ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులను ఏ విధంగా అయితే హింసలు పెట్టినారో ఈ రోజు ప్రారంభించింది. ఐఆర్ గురించి, పిఆర్సీ గురించి, గురించి అడుగుతున్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి నాయకుల్ని మిమ్మల్ని టెర్మినేట్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నామంటే, ఇంతకంటే చీకటి రోజులు ఆంధ్ర రాష్ట్రంలో గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడూ కూడా చూడమని చెప్పి అందరూ కూడా ఈ రోజు అందరూ గమనిస్తా ఉన్నారు. నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈయన ఏం చెప్పినారు? క్లాస్ 10 ప్రకారం మేము టెర్మినేట్ చేస్తామన్నారు. క్లాస్ 10 ఏం చెప్తా ఉంది? ప్రొవైడెడ్ దట్ ఇన్ ఆల్ ప్రూవ్డ్ కేసెస్ ఆఫ్, అంటే ఎవరిని మనము టెర్మినేట్ చేయొచ్చు అంటే ఒక 6 కేసెస్ లో మనము టెర్మినేట్ చేయొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పి మనకి క్లాస్ 10 చెప్తా ఉంది. ఈ క్లాస్ 10 ప్రకారం మనం ఎవరిని డిస్మిస్ చేయొచ్చు, ఎవరెవరిని టెర్మినేట్ చేయొచ్చు అంటే, ఒకటి మిస్అప్రాప్రియేషన్ అంటే అధికార దుర్వినియోగం కానీ, లేదా మనీ మిస్అప్రాప్రియేషన్ కానీ, మిస్అప్రాప్రియేషన్ కి సంబంధించినటువంటి సందర్భంలో, బ్రైబరీ అంటే లంచం తీసుకుంటున్నటువంటి సందర్భంలో, బైగమీ అంటే 2 వివాహాలు కానీ లేదా అంతకంటే ఎక్కువ వివాహాలు అనఫిషియల్ గా చేసుకుంటున్న సందర్భంలో కానీ, కరప్షన్ అవినీతి చేస్తున్నటువంటి సందర్భంలో కానీ, మోరల్ టర్పెట్యూడ్ అనైతికంగా ప్రవర్తించడం కానీ, అలానే ఫోర్జరీ అంటే ఏదైనా సిగ్నేచర్స్ పై అధికారులు కానీ ఇంకెవరి అన్నా కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి తప్పు చేసినటువంటి పరిస్థితుల్లో కానీ, అలానే అండ్ అవుట్ ట్రాకింగ్ ది మోడస్టీ ఆఫ్ ఉమెన్, మహిళల్ని ఎవరైనా కించపరిచినట్టుగా కానీ వాళ్ళని అగౌరవపరిచినట్టుగా కానీ ఈ 6 సందర్భాల్లో మాత్రమే వారిని మనము సర్వీసెస్ నుంచి టర్మినేట్ చేయొచ్చని ఈ క్లాస్ 10 ప్రకారం స్పష్టంగా కూడా మన దగ్గర ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మనం ఈ ప్రభుత్వానికి సంబంధించి రుణం తీర్చుకునే రోజు వచ్చింది అని వీరు చేసినటువంటి ఆరోపణ, కేవలం అది ఒక ఆరోపణ మాత్రమే, అది కూడా జరగలేదని చెప్పి కూడా అక్కడ కన్సర్న్ డిపో మేనేజర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆరోపణ మీద టర్మినేట్ చేసినటువంటి పరిస్థితి రోజు కనుక మనం చూస్తా ఉన్నట్లయితే, రాబోయే రోజుల్లో రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే తరహా కనుక కొనసాగిస్తే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అధికారులు, అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, ఈ రోజు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడతా ఉన్నారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో పాటు సామాన్య ప్రజలను కూడా ప్రశ్నించే ప్రతి వారిని కూడా ఏ విధంగా అయితే ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరూ కూడా ఏ విధంగా రేపు పొద్దున ఉద్యోగాల్లో కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుందనేది మీరు ఆలోచించుకోవాలా. ఇది ఈ రోజు ఒక విషపు బీజం ఈ రోజు ఈ ప్రభుత్వం నాటింది. మాట్లాడినటువంటి ఉద్యోగులను కానీ, మాట్లాడుతున్నటువంటి ఉద్యోగస్తుల నాయకులను కానీ ఈ రోజు సర్వీసెస్ నుంచి టర్మినేట్ చేయడం, సస్పెన్షన్ గురించి కూడా నేను మాట్లాడట్లా. సస్పెండ్ చేయొచ్చు, ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దానికి సంబంధించి కోర్టుకు వెళ్తే దానికి సంబంధించి వాళ్ళు ఏదో ఒక అగచాట్లు పెడతారు, కానీ సర్వీసెస్ నుంచి టర్మినేట్
చేసేటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు కనుక ఈ రోజు కనుక మనం కనుక దీన్ని ఉపేక్షిస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగుల పరిస్థితి ఏంటన్నది మనం అందరం కూడా ఆలోచించుకోవాలా. అలాంటి పరిస్థితుల్లో అధికారులందరూ కూడా ఆ ప్రభుత్వాలకు కొమ్ము కాచి వారి మోచేతి కింద నీళ్లు తాగే విధంగా ప్రవర్తిస్తేనే ఆ అధికారులు కొనసాగే పరిస్థితి మాత్రం భవిష్యత్తులో కొనసాగకుండా ఉండాలంటే ఈ చర్యల్ని మనం అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అసలు ఉద్యోగస్తుల్ని రాజకీయాలకు కానీ రాజకీయ సభలకు కానీ వాడుకున్నది ఎవరంటే ఈ చంద్రబాబు నాయుడు గారి 2014-19 ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు బీజేపీతో అంటకాగుతా ఉన్నప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పుడు అక్కడ ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేయంగానే నవ నిర్మాణ దీక్ష అని చెప్పి ఒక కార్యక్రమాలు చేసినప్పుడు ఆ నవ నిర్మాణ దీక్షలో ఉద్యోగస్తుల నాయకుల్ని పక్కన కూర్చోబెట్టుకొని దీక్షలు చేసినటువంటి పరిస్థితి మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఎప్పుడైతే అదే ప్రభుత్వంలో బీజేపీతో తెగదెంపులు తెచ్చుకున్నాడో ఆ తెగదెంపులు తెచ్చుకున్న తర్వాత ఈ ప్రత్యేక ప్యాకేజీ కాదు మాకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి వెంటనే చంద్రబాబు నాయుడు గారు గొంతు మార్చి ఢిల్లీలో ఒక దీక్ష తీస్తున్నారు. ఆ దీక్షకు సంబంధించి నల్ల చొక్కాలు వేసుకొని ఈయన చంద్రబాబు నాయుడు గారు అక్కడ దీక్షలు తీస్తే పక్కన గవర్నమెంట్ ఎంప్లాయీ లీడర్స్ ని పక్కన కూర్చొని పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు స్పష్టంగా కూడా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఆ రోజు బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ షర్ట్లు వేసుకొని ఎంప్లాయీస్ అందరినీ కూడా పక్కన కూర్చొని పెట్టుకొని ఆయన ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఎవరు ఉపయోగించుకున్నారండి ఎంప్లాయీస్ ని ఈ విధంగా ప్రభుత్వానికి పార్టీలకి పక్కన పెట్టుకొని వాళ్ళ యొక్క సభలలో వారు పక్కన పెట్టుకొని చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇటువంటి పరిస్థితి కూడా చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చేసేటువంటి పరిస్థితులే. ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి కేబినెట్ లోనే 27% ఐఆర్ ఇచ్చి మొట్టమొదటి నెల నుంచే ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సచివాలయ వ్యవస్థ ద్వారా 1,36,000 ఉద్యోగాల్ని ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఒక టెన్యూర్లో ఇవ్వలేనటువంటి ఉద్యోగాల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఇచ్చింది. వీఆర్ఓలకు కూడా ఎప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ప్రమోషన్స్ లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వీఆర్ఓలకు ప్రమోషన్స్ ఇచ్చింది. వీఆర్ఏలకు కూడా 15 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రమోషన్స్ ఇచ్చారు. ఆప్కాస్ లో ఉన్నటువంటి 93,000 మంది ఉద్యోగులకు కూడా ఈయన ఆప్కాస్ అనే వ్యవస్థను తీసుకొని వచ్చి వారికి రెగ్యులర్ గా 1వ తేదీ జీతాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది. రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచారు. యూనివర్సిటీ వాళ్ళ రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాలకు పెంచారు. చైల్డ్ కేర్ లీవ్స్ ని 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. అదేవిధంగా రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులందరికీ కూడా 5 రోజులు అదనపు సాధారణ సెలవులు కూడా ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. 98 డిఎస్సీ వాళ్ళకి 25 సంవత్సరాల తర్వాత వారికి ఎలిజిబుల్ అయినా కూడా ఉద్యోగాలు రాకపోతే 4,500 మందికి 25 సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. అదేవిధంగా 2008 డిఎస్సీలో క్వాలిఫై వారిని సెలెక్ట్ చేసుకోకుండా రోడ్డు మీద పెట్టుంటే ఈ 16 సంవత్సరాల తర్వాత 2,159 మంది వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోదే. మోడల్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా వారి కోరిక మీదకు 010 అకౌంట్ ద్వారా శాలరీస్ ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీదే. వైద్య ఆరోగ్య శాఖలో ఏకంగా 53,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు మనం చూసాం. 673 మంది MEO 2 పోస్టులకి కొత్తగా శాంక్షన్ తీసుకొని వచ్చి జిల్లా పరిషత్ కానీ గవర్నమెంట్ కానీ కొత్త MEOలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్నారు. ఎంపీడీఓలకి 25 సంవత్సరాల నుంచి వారికి ప్రమోషన్స్ లేక అవస్థలు పడతా ఉంటే ఎంపీడీఓలకి DLDO అనే పోస్ట్ ని క్రియేట్ చేసి వారందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు చూస్తా ఉన్నాం. సర్వే ఉద్యోగులకు కూడా 20 సంవత్సరాల నుంచి వారి కోరిక ప్రమోషన్స్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు వారి కోరిక నెరవేర్చి సర్వే ఉద్యోగులందరికీ కూడా ప్రమోషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలానే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ప్రమోషన్స్ కోసం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాయాలంటే చంద్రబాబు నాయుడు గారు నెగటివ్ మార్క్ సిస్టమ్ తీసుకొని వచ్చి ఉద్యోగులకు ఎక్కడా కూడా ప్రమోషన్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో ఆ నెగటివ్ మార్క్ విధానాన్ని తొలగించి జగన్మోహన్ రెడ్డి గారు వారందరికీ కూడా ప్రమోషన్స్ సులభతరం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లుతుంది. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.